ఉండాలి డేలా చెడ్డ అనాల నడిచి నడిచి మనిషి డేలా చెడిపోయింది అనాల బాగా చెప్పాల చెప్పనా మంచిలు కానీ నైట్ కూడా తప్పిపోయారా భద్రాద్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిరక్షణనే ధ్యేయంగా పాదయాత్ర చేపడుతున్నా. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేను 104 డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో 1,80,00,000 బడ్జెట్ ఉంచుకొని 4 నెలల బట్టి జీతాలు లేకుండా ఇబ్బందులు పెట్టినప్పుడు వాటిపై ప్రశ్నించడం జరిగినది. అంతేకాకుండా 90 లక్షల రూపాయల స్కామ్ బయటికి తీసినందుకు నా మీద దురుద్దేశపూర్వకంగా అక్కడున్న డిఎంఎన్హెచ్ఓ, ఏఓ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ వీళ్ళందరూ కలిసి నా మీద కుట్రపూరితంగా తప్పుడు అభియోగాలు మోపి కలెక్టర్ ద్వారా టర్మినేట్ చేయడం జరిగింది. అలానే శ్రీకాంత్, రాకేష్ డిఎంఎన్హెచ్ఓ వాళ్ళ తప్పుడు ఉద్యోగ సర్టిఫికెట్లు ఉద్యోగం పొంది అర్హురాలు కాకపోయినా సరే ఆమె 15 లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగం తెచ్చుకుని కింది స్థాయి ఉద్యోగులను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తూ ఉంటే వాటన్నిటిపై ప్రశ్నించినందుకు నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. వీటన్నిటినీ గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి, గవర్నర్ గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం నేను పాదయాత్ర ద్వారా హైదరాబాద్ బయలుదేరాను.